అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు. వాణిజ్య యుద్ధానికి తెరతీశాడు. లిబరేషన్ డే పేరుతో పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించాడు. ఏ దేశంపై ఎంత మేర సుంకాలు వేస్తారోనన్న అంచనలకు తెరదించాడు. కొత్త సుంకాలు తక్షణమే అమల్లోకొచ్చాయి. ట్రంప్ టారిఫ్ తో అమెరికాపై ముద్రలు తిరగబడుతున్నారు. అయితే ఫ్రెండ్షిప్పే టారిఫ్సే అని తేల్చి చెప్పాడు ట్రంప్. తనపై యుద్ధానికి దిగినా తగ్గేదేలే అంటున్నాడు అమెరికా ప్రెసిడెంట్. అనంత పని చేసిన అమెరికా ప్రెసిడెంట్. లిబరేషన్ డే పేరుతో ప్రతీకార సుంకాలు. వాణిజ్య యుద్ధానికి తెరతీసిన ట్రంప్. ఎవరేమనుకుంటే ఏంటి, నేను అనుకున్నదే చేస్తా అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాను అనుకున్నట్టుగానే పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించాడు. వాణిజ్య యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లాడు. తమపై ఇతర దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగమే తాము విధిస్తున్నామని ట్రంప్ బీరాలు పోయాడు. అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కనీసం 10% సుంకాన్ని విధించాడు ట్రంప్. అతి పెద్ద వాణిజ్య భాగస్వాములలో కొన్నింటిపై అధిక సుంకాలను విధిస్తున్నామన్నాడు. లిబరేషన్ డే పేరుతో ట్రంప్ ప్రకటించిన సుంకాల్లో అత్యధికంగా కాంబోడియాపై 49% విధించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అధిక సుంకాలు వసూలు చేస్తున్నాయని భారత్, జపాన్, ఐరోపా సమాఖ్య చైనాలపై ట్రంప్ ఆరోపణలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత్పై 26%, చైనాపై 34%, జపాన్పై 20%, యూరోపియన్ యూనియన్ దేశాలపై 20% పన్నులు వేశాడు. టారిఫ్ల విషయంలో స్నేహధర్మాన్ని పాటించలేదు ట్రంప్. మిత్రుడే టారిఫ్సే అంటున్నాడు. భారత్పై 26% టారిఫ్లను విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ తనకు మంచి మిత్రుడైనప్పటికీ భారత ప్రభుత్వం అమెరికాతో సరిగ్గా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించాడు. అమెరికాపై భారత్ విధిస్తున్న టారిఫ్ వ్యవస్థ చాలా కఠినమైనదని, అందుకు ప్రతీకారంగానే తాను కూడా అంతే స్థాయిలో టారిఫ్లను విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాపై భారత్ 52% వసూలు చేస్తోందని ఆరోపించాడు. అందుకు ప్రతిగా అందులో సగం అంటే 26% భారత్పై టారిఫ్ వసూలు చేస్తామని ఆయన ప్రకటించారు. అంతేకాదు, తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా చరిత్రలో నూతన ఆర్థిక స్వాతంత్ర్యం కోసం చేస్తున్న డిక్లరేషన్గా పేర్కొన్నారు. ట్రంప్ సుంకాలతో పలు వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్స్, బట్టలు, షూస్, స్పిరిట్, కాఫీ, చాక్లెట్స్, పెట్రోల్ ధరలకు రెక్కలు రానున్నాయి. ఆటోమొబైల్స్ దిగుమతులపై ట్రంప్ గతంలో ప్రకటించిన 25% సుంకంతో పాటుగా దిగుమతి చేసుకున్న వస్తువులపై విధిస్తున్న 10% జనరల్ టారిఫ్ కూడా విధించనున్నారు. కొన్ని అమెరికా నిర్మిత వాహనాల్లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలు ఉన్నాయి. వీటిపై టారిఫ్ ప్రభావం పడుతుంది. ఫలితంగా ఆయా కార్ల కొనుగోలు ధరలు భారీగా పెరుగుతాయి. అమెరికాలోని వాల్మార్ట్ లాంటి స్టోర్లలో అమ్మే దుస్తులు, బూట్లలో ఎక్కువ భాగం అగ్రరాజ్యం వెలుపల చైనా, వియత్నాం, బంగ్లాదేశ్లో తయారైనవే ఉంటాయి. ఈ 3 దేశాలపై కూడా ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించాడు. దీనిలో భాగంగా చైనాపై 34%, వియత్నాంపై 46%, బంగ్లాదేశ్పై 37% టారిఫ్ విధించారు. దాంతో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. అమెరికాకు ముడి చమురును సరఫరా చేసే అతి పెద్ద విదేశీ సరఫరాదారు కెనడా. అధికారిక వాణిజ్య గణాంకాల ప్రకారం అమెరికా దిగుమతి చేసుకున్న చమురులో 61% కెనడా నుంచి వచ్చింది. కెనడియన్ ఇంధనంపై అమెరికా 10% సుంకాన్ని విధించింది. దాంతో ఇంధన ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. ఇటాలియన్, ఫ్రెంచ్ వైన్లు, స్కాటిష్ విస్కీ వంటి వాటి ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ఉత్పత్తులు 10% దిగుమతి సుంకాన్ని ఎదుర్కొంటాయి. దాంతో వైన్, స్పిరిట్స్ ధరలకు రెక్కలు రానున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో కాఫీ, చాక్లెట్స్ ధరలు పెరగనున్నాయి. అమెరికా అధికంగా బ్రెజిల్, కొలంబియా వంటి లాటిన్ అమెరికా దేశాల నుంచి 80% కాఫీ గింజలు దిగుమతి చేసుకుంటుంది. ఈ 2 దేశాల మీద కూడా టారిఫ్లు విధించడంతో అమెరికాలో కాఫీ, చాక్లెట్ ధరలకు రెక్కలు రానున్నాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలపై పలు దేశాధినేతలు తీవ్రంగా స్పందించారు. అమెరికాకు తమ దేశం బీఫ్ను ఎగుమతి చేయడం కష్టమవుతుందని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథోనీ ఆల్బెన్సీ అన్నారు. అన్యాయమైన సుంకాలతో ధరలు పెరిగి అమెరికన్లపై అధిక భారం పడుతుందని చెప్పారు. సుంకాలపై అతి పెద్ద మూల్యం చెల్లించేది అమెరికన్ ప్రజలే అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ప్రతీకార సుంకాలను విధించాలని కోరుకోవడం లేదన్నారు. ట్రంప్ టారిఫ్స్పై కెనడా ప్రధాని మండిపడ్డాడు.
ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సేనలకు మద్దతుగా తమ దేశ బలగాలు పోరాడిన సంగతి గుర్తు చేశారు. కార్చిచ్చులు, హరికేన్ల ప్రభావంతో అమెరికా ఇబ్బంది పడినప్పుడు తాము అండగా నిలిచామని తెలిపారు. తాము చేసిన సాయానికి ప్రతిఫలం ఇదా అని ప్రశ్నించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 15,500 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా 25% సుంకం విధిస్తామన్నారు. ట్రంప్ చర్యపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. ట్రంప్ టారిఫ్లపై WTOలో సవాల్ చేస్తామని ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. ట్రంప్ సుంకాలపై మెక్సికో అధ్యక్షురాలు షీన్ బామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వదేశీ ప్రయోజనాలను పరిరక్షించేలా అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగాలని తమ ఆర్థిక మంత్రిని ఆదేశించారు. మరోవైపు జనాలు లేని 2 దీవులపై కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించాడు. దక్షిణ మహాసముద్రంలో జనావాసాలు లేని ద్వీపాలైన హిర్డ్, మెక్డొనాల్డ్ దీవులపై 10% సుంకం ప్రకటించాడు. అయితే ఈ ద్వీపాలపై సుంకం ఎందుకు విధించారనే దానిపై ట్రంప్ తన ప్రసంగంలో ఏమీ చెప్పలేదు. ఎవరు నివసించని ఈ దీవులపై ట్రంప్ ప్రభుత్వం 10% సుంకం విధించిందని నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. పెంగ్విన్లు, చేపల నుంచి ఈ పన్ను వసూలు చేస్తారా అని కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా నగరమైన పెర్త్కు 4,100 కిలోమీటర్ల దూరంలో హిర్డ్, మెక్డొనాల్డ్ ద్వీపాలు వేరుగా ఉన్నాయి. ఇది అగ్నిపర్వత ద్వీపం. అంతేకాకుండా మనుషులు కూడా ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలి. 1947 నుండి ఈ ద్వీపాలు ఆస్ట్రేలియా భూభాగంగా ఉన్నాయి. భూమిపైన అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉన్న వీటి దగ్గర జనావాసాలు ఉండవు. ఈ దీవుల్ని సముద్రం ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. ఇప్పుడు ఈ దీవులపై కూడా ట్రంప్ సుంకాలు విధించడంపై నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. మొత్తానికి ట్రంప్ సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపాడు. ట్రంప్ టారిఫ్స్ పై మిత్ర దేశాలు కూడా భగ్గుమంటున్నాయి. ఆయన పోటీగా తాము కూడా సుంకాలను పెంచుతామని హెచ్చరిస్తున్నాయి. మరి ట్రంప్ మొదలుపెట్టిన ట్రేడ్ వార్ ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.